సార్ అంటే కంటెస్టెంట్స్ని తిట్టాల్సి వస్తుంది, ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. కంటెస్టెంట్స్ని తిట్టాలి, ఎలిమినేట్ అనేది నేను అదే అంటానండి. ఇట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ హోస్ట్. ఇప్పుడు నేను హోస్ట్గా ఉన్నానంటే కంపల్సరీ కంటెస్టెంట్స్ని తిట్టాలి అనే అవసరం లేదు. ఉన్నాను అంటే కంపల్సరీ పొగడాలి అనే అవసరం లేదు. నేనే ఎవిక్ట్ చేస్తున్నాను అనేది కూడా కాదు. దట్ ఈస్ మనందరం రాంగ్ పర్సెప్షన్లో ఉన్నామండి. ఇప్పుడు కంటెస్ట్ని మనం ఎవిక్ట్ చేయాలనుకోండి, ఇట్స్ డన్ త్రూ ఓటింగ్. ఇట్ ఈస్ నాట్ అలోక్స్ విష్, ఆర్ ఇట్ ఈస్ నాట్ మై విష్, ఇట్స్ నాట్ స్టార్ మాస్ విష్, ఆర్ ఇట్ ఈస్ ఎండిమోల్స్ విష్. It is purely through voting. Voting and the people. It is purely through public perception and housemates. So నేను ఎవిక్ట్ చేయడం అనేది, సో నేను కంపల్సరీ తిట్టాలనేది ఉండదండి. చూద్దాం ఆ రోజు ఎలా ఉంటుందో. నెగిటివ్ థింగ్స్ పీపుల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి అనే ఒక ఇది ఉంది. అంటే లైక్ ఈ షో కూడా అదే, ఒకరితో ఒకరు గొడవ పెట్టుకోవాలి, లేకపోతే ఇలా ఆ తర్వాత వాళ్ళకి మధ్యలో గొడవలు ఇవన్నీ. అండ్ రీసెంట్ జై టీజర్ కూడా నెగిటివ్ థింగ్ అండ్ ఇట్ టుక్ లైక్ ఎ స్టామ్. సో మీరేమంటారు ఈ పాయింట్ని? అంటే నెగిటివ్ థింగ్స్ నిజంగా అట్రాక్ట్ చేస్తాయి ఎక్కువ పీపుల్ని? ఇప్పుడు ఐ డెఫినెట్లీ థింక్ అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే నెగిటివ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అది అలా కట్టలు తెంచుకున్నలాగా మన మీదకి వచ్చి పడిపోతుంది అమాంతంగా. పాజిటివ్ థింకింగ్ ఇస్ సంథింగ్ విచ్ స్లోలీ గ్రోస్ ఇన్ యూ. ఇప్పుడు మీరు నేను ఉన్నామండి, ఇప్పుడు సడన్గా నేను ఇన్స్టెంట్గా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, ఇప్పుడు ఈ మైక్లో పడేసి వెళ్ళిపోయాను. మీకు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే ఎన్టీఆర్ మైక్ పడేసి వెళ్ళిపోయాడు. బట్ ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించాలంటే ఈ మైక్లో నిజంగా ఏదో పురుగు వచ్చి ఉంటే పడేస్తుంటే, దట్ ఈస్ ద పర్సెప్షన్ అంటాను. నెగటివ్ అండ్ పాజిటివ్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. బట్ అన్ఫార్చునేట్లీ మనందరికీ ఏంటంటే ఒక సైడ్ని చూసేసి ఫస్ట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మీరే కాదండి, నేను కూడా అంతే. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఇదిగో ఫలానా వ్యక్తి ఫలానా అలా మాట అన్నాడు అని అంటే నాకు కూడా కోపం రావచ్చు. ఎందుకంటే ఆ నెగిటివిటీ అనేది ఇట్ ఈస్ సో స్ట్రాంగ్. అందుకే మీరు చాలా పురాణాల్లో చూసినా కూడా మంచి మీద చెడు మీద మంచి గెలవడానికి చాలా కాలం పట్టింది. మంచి మీద చెడు త్వరగా గెలిచిపోయింది, కానీ చెడు మీద మంచి గెలవాలి అని అంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని కాలాలు పట్టింది. సో దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ అనేది. సో పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ కమ్స్ ఇన్స్టెంట్లీ. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ నీడ్స్ టు గ్రో ఇన్ యూ. మనం ఎలా పెరుగుతున్నామో ఒక మొక్క పెరిగినట్టు, మనం పెరిగినట్టు, మన పిల్లలు పెరిగినట్టు అలా పెరగాలి పాజిటివ్ థింకింగ్ అనేది. సో బట్ హ్యావింగ్ సెడ్ దాట్, I really don't think this has got anything to do with Big Boss or Jay teaser. But yeah, so